నెల్లూరు జిల్లాలోనే ఎంతో పవిత్రమైన చారిత్రాత్మక క్షేత్రానికి ఈరోజు మనం వచ్చాం. నెల్లూరు జిల్లాలో ఉన్న పవిత్రమైన క్షేత్రాల్లో రామతీర్థం దేవాలయం ఒకటి. ఈ దేవాలయానికి ఎంతో పురాతనమైన చరిత్ర ఉంది. స్థానికుల నమ్మకం ప్రకారం ఈ స్థలం రామాయణ కాలానికి చెందింది. అడవిలో వనవాసం చేస్తున్న సమయంలో శ్రీరాముడు, సీతమ్మ మరియు లక్ష్మణుడు ఈ ప్రాంతానికి వచ్చారని పురాణం చెబుతోంది. ఆ సమయంలో ఈ ప్రాంతంలో తాగడానికి నీరు లేకపోవడంతో శ్రీరాముడు తన బాణంతో భూమిని కొట్టి ఒక పవిత్ర తీర్థంగా వెలువరించారని చెబుతారు. ఆ నీటినే తరువాత రామతీర్థం అని పిలవడం ప్రారంభించారని, అదే పేరుతో ఈ ప్రాంతం కూడా రామతీర్థంగా ప్రసిద్ధి చెందిందని చెబుతారు. ఈ తీర్థంలో స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయని, ఆరోగ్యం మరియు శుభం కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు. అందుకే ప్రతి సంవత్సరం చాలా మంది భక్తులు ఈ దేవాలయానికి వచ్చి దర్శనం చేసుకుంటారు. దేవాలయం చుట్టూ సహజ సౌందర్యం, ప్రశాంత వాతావరణం ఉండడం వల్ల ఇది ఆధ్యాత్మికంగా చాలా పవిత్రమైన ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది. ప్రత్యేకంగా మహాశివరాత్రి, శ్రీరామనవమి రోజున ఇక్కడ పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుగుతాయి. ఈ విధంగా రామతీర్థం దేవాలయం నెల్లూరు జిల్లాలోని భక్తులకు ఎంతో పవిత్రమైన, చారిత్రక ప్రాధాన్యం కలిగిన క్షేత్రంగా నిలిచింది.